అప్పట్లో మీ జీవన విధానం ఎట్లుండే? ఏమేమి తిని బతికిర్రు? అప్పుడు మేము వ్యవసాయం చేసుకున్నాం, మొక్కలు పండించుకున్నాం, జొన్నలు పండించుకున్నాం, అనుములు పండించుకున్నాం. మాకు మేమే అన్ని మందు లేని పంటలతోటి మేము పండించుకొని మక్క గడక తిని బతికినాము, జొన్న గడక తిని బతికినాము. మేము అప్పుడు మన చింతగింజలు తిని బతికినాం, ఇప్ప పువ్వు తిని బతికినాం. అప్పుడు మందులు లేనే లేవు, అంటే దేనికి మందు లేదు. ఆ రోజులు మంచిగా ఉండేనా? ఇప్పుడు మంచిగా ఉన్నాయా? అప్పట్లో తిండి మంచిగా ఉందా? ఇప్పుడు తిండి మంచిగా ఉందా? అప్పుడు మంచి అనిపించిందా? ఇప్పుడు మంచి అనిపించిందా? అప్పటి తిండికి ఇప్పటి తిండికి భేదం ఉన్నది. కానీ అప్పటి వాళ్ళు 100 ఏళ్ళు బతికిండ్రు, ఆ తిండి తిని 100 ఏళ్ళు బతికిండ్రు. ఇప్పటోళ్ళు మందులు మాకులు తిని 50 ఏళ్ళు బతుకుతలేరు. అట్లా ఉన్నది ఇప్పటి కాలం. అదే ఇప్పుడు దుబాయ్ అటు ఇటు పోతురు కదా, అప్పట్లో ఏం చేసి బతికిర్రు? ఏం ఏం వ్యవసాయం చేసి? అదే ఎవ్వల భూములల్లో వాళ్ళమే మేము వ్యవసాయం ఎడ్లతోటి దున్నుకున్నాము, మక్కలు వేసుకున్నాం, జొల్లు వేసుకున్నాం, అనువులు వేసుకున్నాం, కందులు వేసుకున్నాం. వేసుకొని మేము బర్రెల పెండతోటి పంట పండించుకొని మేము అప్పుడు తిని బతికినాం. కానీ ఇప్పటి వాళ్ళకు ఏమైనా మందులే, పంటకు మందులు పెడుతుండ్రు, దేనికైనా మందుతోటి పంట పండించుకుంటారు. కానీ ఆ రోజుల్లది అప్పటి వాళ్ళం మాకు అది అప్పుడే మాకు మంచిగా అనిపించింది. ఇప్పటి వాళ్ళకు ఇది మీకే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ అది కాక ఇప్పుడు మందులు బాగా కొంత మందులు కాదు ఇప్పుడు. అప్పుడు మందులు లేవేమి లేవు. మేము మంచిగా పెండ బర్రెలది గొడ్లది పెండ వేసుకొని దున్నుకొని మంచిగా మా పెరన్లల్లో మా పొలాలల్లో అప్పుడు పొలాలు లేవు, ఏమి లేవు. అన్ని మక్క గటక జొన్న గటక ఇప్ప పువ్వు తిని బతికినాం. మేము అన్ని తీర్ల తిని ఆ కాలంలో బతికినాం. ఆ కాలంలో బతికిన వాళ్ళమే ఇప్పుడు ఇంత దూరం బతికొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు బతికినాం, అప్పటి సంది బతికిన వాళ్ళం ఇప్పుడు చూస్తే అందులో ఏం లేదు. ఇప్పుడు మందులు మాకులు బాగా పెడుతుండ్రు. అప్పటి వాళ్ళు 100 ఏళ్ళు బతికినాం అట్లా తిని. ఇప్పటి వాళ్ళు 50 ఏళ్ళు బతుకుతలేరు, మందుల అన్నం తినాం. ఏమైనా మందు లేని పంట తీస్తలేరు ఇప్పటి వాళ్ళు. అన్నిటికీ ఇప్పుడు మందులే. అప్పుడు కోడి పిల్లకు కూడా మందు లేదు, గొడ్లకు మందు లేదు, బర్రెలకు మందు లేదు, దేనికి మందు లేదు. అప్పుడు అవి అన్నీ మాన్ల మేమే పంటలు పండించుకున్నాం. మా పంటలు పండించుకొని అప్పుడు మేము కష్టపడి అన్ని తీర్ల జొన్నలు పండించుకున్నాం, అనువులు పండించుకున్నాం, మక్కలు పండించుకున్నాం, చింతగింజలు తిని బతికినాం. ఇప్ప పువ్వు ఎరకచ్చుకున్నాం, ఇప్ప చెట్లు బాగుంటాయి, ఇప్ప పరక తెచ్చుకొని మేము ఆ కాలంలో అట్లా బతికినాం. ఆ కాలంలో కట్టపడి బతికిన వాళ్ళము చూస్తే ఈ కాలం వాళ్ళకే సుఖం ఉన్నది, ఈ కాలం వాళ్ళకే సుఖం ఉన్నది. కానీ అప్పటి వాళ్ళం మేము 100 ఏళ్ళు బతికినాం. ఇప్పటి వాళ్ళకు మందులతోటే పంటలు తీసుకుంటారు, అన్నిటికీ మందులే ఇప్పుడు.